ఇంకో ముఖ్య విషయం సాములు, ఫోన్లు పెట్టుకుని వీడియో తీసేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్త, లేదంటే ముందు పుల్లు పై రాలిపోతాయి సాములు. అందుకని దయచేసి వీడియో జాగ్రత్త తీసుకుంటూ మీ ఫ్రెండ్స్తో తీసుకుంటూ ఉండండి. ఈ సాంగ్ చూసి పాపం ఏందో అర్థం కాక చాలా వర్షాలు కొన్ని బోట్ ఎక్కతో పోతున్నాయని చాలా ఆనందంగా ఈ సామె. నేనైతే కేడంతలతో చిన్నపిల్లవాడు ఎత్త చింగి ఎగిరితే అట్ట ఆనందంలో ఉన్నాను. మనం బోట్ దగ్గరికి వెళ్తున్నాం. బోట్లో ఎలాంటి ఏం జరగకూడదని ఆ పరమశివుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో సూర్యదేవాయ నమో నమః. ఓం నమో నమః. అందరు సూర్య నమస్కారం చేసుకోండి. స్వాములు అందరు సూర్య నమస్కారం చేసుకోండి. ఓం నమో సూర్యదేవాయ నమో నమః. మా స్వామి అయితే పోయి టికెట్లు తీసుకొని వస్తున్నారు బోట్కి వెళ్ళేదానికి. ఒక టికెట్ వచ్చి ఒక మనిషికి వచ్చి 80 రూపాయలు. 2 టికెట్లు తీసుకుని వెళ్తున్నాం మనం బోట్లోకి. మొత్తానికి అయితే మన స్వామి బోటు టికెట్లు తీసుకుని మనం ఇప్పుడు బోట్లోకి వెళ్ళబోతున్నాం. బోట్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందో. దేనైనా అదిగో బోటు, బాగా మంచి బోటు. ఓం నమ శివాయ. ఎంత కూర్చోండి సార్, బాగా వీడియో తీసుకొచ్చా. బోటు బయలుదేరుతుంది సాములో. చూసేలా పాతాళ గంగ సైడ్ ఉన్న కొండల లొకేషన్లో మొత్తం ఆరిపోయింది. నీళ్ళు మొత్తం ఏం లేవు. మొత్తం డ్యాములో నుంచి పొలాలకి వెళ్ళిపోయినాయి నీళ్ళు అన్నీ పాతాళ గంగలో నుంచి. చూసారా, నేను వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఈ కొండల విజువల్స్ చూశాను. మామూలుగా అయితే నేనైతే డ్యామ్ కాడికి వెళ్ళేవాడిని, కానీ కుదరలేదు. ఎందుకంటే బడ్జెట్ చాలా తక్కువగా ఉండటం వల్ల మన సాములని బోట్ ఎక్కించి నేను అట్లా తిరగడం సరిపోయింది. చూసారా డ్యామ్ ఎంత అందంగా ఉందో. ఆ కొండ లొకేషన్స్, ఆ సూర్యోదయం పొద్దున్నే కదా. అది బోట్ షికారు అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంటికి వెళ్ళాలి. ప్రతిసారి అందరికి చెప్పేదే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం కంపల్సరీ కొట్టండి. మీ మధు జక్సన్. ఓం నమ శివాయ. గోవిందాయ నమో నమః.